ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేస్తూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇక నుంచి ఒక్కో పేషెంట్కు 25 లక్షల రూపాయలు ఖర్చైనా వెనుకడుగు వేయొద్దంటూ సీఎం వైఎస్ జగన్ అధికారులకు ఆదేశాలు ఇవ్వడంపై పేషెంట్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది చాలా గొప్ప పరిణామమని వైద్యులు చెప్తుంటే పేషెంట్లు మాత్రం సీఎం జగన్ను దేవుళ్లా ఆదుకున్నారని కొనియాడుతున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. ఆరోగ్యానికి మరింత భరోసా కల్పిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున పేదలు మధ్యతరగతి వాళ్లకు వైద్యం అందించాలన్న ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ ఇక నుంచి 25 లక్షల ఖర్చైనా పర్వాలేదు, వాళ్ళకు మెరుగైన వైద్యం అందించాలనేసి సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. అయితే ఈ పథకం ద్వారా, ఈ తాజా నిర్ణయం ద్వారా పేషెంట్లకు ఎలాంటి లబ్ధి కలుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం చిత్తూరు ఆసుపత్రిలో ఉన్నాం. ఇక్కడ సూపరింటెండెంట్తో పాటు అలాగే దీనికి ఆరోగ్యశ్రీకి సంబంధించిన జిల్లా ఇన్ఛార్జి అధికారి సుదర్శన్ వాళ్ళు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల అది ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఆరోగ్యశ్రీ ఇది 5 లక్షల నుంచి 25 లక్షలకు పెంచడం సార్, ఇది డెఫినెట్లీ ఉపయోగపడుతుందండి. అంటే 5 లక్షల నుంచి 25 లక్షల వరకు పెంచారు. అండ్ 85% మంది పేషెంట్స్ ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో 85% మంది ప్రజలు దీన్ని లబ్ధి పొందుతారండి. వీళ్ళకి ఉచితంగా వైద్యం అందించడం, బయటికి వెళ్తే చాలా ఖర్చు అవుతుంది, అది ఆ వైద్యం అంతా ఇక్కడ ఉచితంగా ఇస్తూ ఉన్నారు. ఈ పేషెంట్స్ వాళ్ళందరూ కూడా చాలా బెనిఫిట్ అనమాట ఇది. సో అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నేను కోరుతున్నాను. చిత్తూరు సూపరింటెండెంట్ డాక్టర్ అరుణ్ గారు స్పష్టంగా చెప్తున్నారు. మరోవైపు ఆరోగ్యశ్రీకి సంబంధించిన జిల్లా ఇన్ఛార్జి అధికారి సుదర్శన్ గారు ఉన్నారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు చెప్పండి, ఇప్పుడు తాజాగా సీఎం గారు తీసుకున్న నిర్ణయం ఏ విధంగా ఉపయోగపడుతుంది? వైద్యం అనేది చాలా ఎక్కడో అందరంత ద్రాక్షగా ఉండేది గతంలో. ఇప్పుడైతే చాలా ఫ్రీ చేశారు. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంట్లో కూడా చాలా పేదవాళ్ళు ఉంటారు కాబట్టి చేసుకోవడానికి చాలా భయపడతారు కాబట్టి గతంలో 5 లక్షలు ఉన్న దాన్ని ఇప్పుడు 25 లక్షలు చేశారు. ఇది సాహసపరమైన చర్య కావచ్చు. ఇది మనం చెన్నైలో చేసుకోవచ్చు, బెంగళూరు వచ్చి ఏదైతే రికగ్నైజ్డ్ హాస్పిటల్స్ ఉంటాయో, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సంబంధించిన హాస్పిటల్స్ ఉంటాయో వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ధైర్యంగా ఏ హాస్పిటల్కైనా, గవర్నమెంట్ హాస్పిటల్ కాదు, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. 25 లక్షల వరకు పూర్తిగా ఇది ఉచితము. ఏదైతే సర్జరీలు అనంతరం పేషెంట్లకు ఎలాంటి సౌకర్యాలు? ప్రతి ఒక్కటి ఉచితం, భోజనం ఉచితము. ఇక్కడ ఎటువంటి డాక్టర్స్ కానీ ఎటువంటి 1 రూపీ కూడా తీసుకోరు. ఒకవేళ ఎమర్జెన్సీ అయితే టెలిఫోనిక్ ద్వారా ఆరోగ్య ట్రస్ట్కి ఫోన్ చేసి ఎమర్జెన్సీగా పర్మిషన్ తీసుకొని ఆ రోజు కూడా స్టార్ట్ చేస్తారు సర్జరీ. దీనికోసం ఎక్కడ వెయిట్ చేసే పని లేదు. ప్రేయర్గా కావాలంటే కూడా ప్రీ ఆథరైజేషన్ తీసుకొని వెంటనే కూడా నెక్స్ట్ 24 అవర్స్లో ఎటువంటి సర్జరీ అయినా కానీ 25 లక్షల వరకు పూర్తిగా ఉచితము. ప్రతి ఒక్క నెట్వర్క్ హాస్పిటల్లో పేషెంట్ కోరుకున్న చోట హాస్పిటల్ ఇది సర్జరీ చేసుకోవచ్చు. ₹1 కూడా ఖర్చు లేకుండానే 25 లక్షల రూపాయలు భరించడానికి ఒక్కొక్కరికి ప్రభుత్వం సిద్ధపడుతుంది. ఇది చాలా మంచి నిర్ణయం అని చెప్తున్నారు. మరో పేషెంట్లు ఉన్నారు, వారితో కొందరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. పెద్దనా, నీ పేరేం పేరు, ఏమైంది? జగ్గయ్య సార్. ఒక పాప అడ్డం దురేసింది సార్. ఆ పాపను తప్పించి సడన్గా స్కిడ్ అయ్యి నేను మడబడిపోతుంది సార్. ఈ ఆరోగ్యశ్రీ పథకం లేకపోతే నీ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఏదన్నా నేను గొడ్డో గోదో అమ్ముకోండాలి సార్. ఇప్పుడు ఏమో ఆ పరిస్థితి లేదు. ఆ జగన్మోహన్ రెడ్డి చల్లగా ఉంది సార్. ఈ ఆరోగ్యశ్రీకి పెట్టి మమ్మల్ని పేదవాళ్ళంతా కాపాడుతున్నాడు సార్. ఆయన ఇంకా మళ్ళా సీఎం కావాలని నేను పదిగా దండం పెడతాను సార్. జగన్మోహన్ రెడ్డి ఉన్నంత వరకు పేదలు కాపాడుతారు సార్. ఆయన మళ్ళా రావాలని నేను పదిగా కోరుతున్నాను సార్. నేను బస్సు ఎక్కుతా పడిపోయాను. అందువల్ల ఈ ఆరోగ్యశ్రీ వల్ల నా డబ్బులు ఏం ఖర్చు కాకుండా ప్రభుత్వం సహాయం చేసిన దానివల్ల వారికి నా యొక్క ధన్యవాదాలు. ప్రతి పేషెంట్ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం మాలాంటి పేదలకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్తున్నారు. ఈ పథకం ద్వారా లక్షలాది మంది వైద్యం చేయించుకుంటున్నారు, వాళ్ళు లబ్ధి పొందుతున్నారని స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్తో మధుసూదన్ రెడ్డి, సాక్షి టీవీ, చిత్తూరు.